స్కూల్ ఓపెన్ చేయించారు. నా పిల్లగాడు అంబేద్కర్ బొమ్మను తీసుకొచ్చి ఆ ముత్యాలమ్మ గుడి సెంటర్లో పెడతామన్నదే తప్పైందా? నా పిల్లగాడు ఆ ముత్యాలమ్మ గుడి కాడ ఏదో సిల్వ కట్టిందని తీసేసి అందరూ ఆయన బొమ్మను పెట్టాలనుకున్నారు, అంబేద్కర్ బొమ్మను. అది ఆ ఒక్క దానికోసం నా పిల్లగాడి మీద ఎవరి సీట్ ఓపెన్ చేపించి అది సిఫారేసిండు అని చాలా సికాకులు చేసింది. ఇంటికి రోజు వచ్చి రోజు సికాకులు చేయటం, తప్పటం. నేను చెప్పులు దాచుకునేదయ్యా నా పిల్లగాడు పడుకుంటే. నా పిల్లగాడికి నిజం లేకుండా చేసేవాళ్ళు ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు. చాలా బాధ పెట్టారు. ఆ బాధ వల్లే నా పిల్లగాడు మందు తాగిండు. నా పిల్లగాడిని నాకు తెచ్చిస్తారా? నా పిల్లగాడి నాకే ఆధార్ వాడే ఎప్పుడైనా లేదు. నాకు సికాకులు ఈ బాధలు ఎందుకు? నా పిల్లలు ఇద్దరు చచ్చిపోయారు. నా పిల్లలు బాదుకున్న పిల్లలు నాకెవ్వరు వంటదంట. నాకు కనీసం ఇంటి వాకింగ్ లేదు. ఈరోజు సోదరుడు సాయి గణేష్ యొక్క సంస్మరణ సభకి ముఖ్య అతిథిగా ఢిల్లీ నుంచి మన ఖమ్మం పట్టణానికి విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుకుంటూ ఉన్నాం. సంతాప సభలో చప్పట్లు కొట్టడం కానీ కేకలు వేయడం కానీ ఆగండి ఒక నిమిషం ఆగు బాబు. సంతాప సభలో మనం అందరం కూడా ప్రశాంతంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమం కాబట్టి ప్రశాంతంగా ఉండాలి. ముందుగా భారతీయ జనతా పార్టీ తరఫున నాయకుల తరఫున వారి కుటుంబానికి 8 లక్షల రూపాయలు ఈరోజు వారికి అందిస్తున్నాం. చప్పట్లు కొట్టుదని చెప్పారు. 8 లక్షల రూపాయలు చెప్పిస్తున్నాం. అదే వస్తుంది. తర్వాత కూడా ఆ కుటుంబానికి అందరం అండగా ఉంటాం. ఆ కుటుంబానికి సంబంధించి సాయి గణేష్ తెచ్చేయలేకపోయినా కూడా సాయి గణేష్ ఆశయాలను తీసుకొచ్చి తప్పకుండా సాయి గణేష్ ఆత్మకు శాంతి చేకూరేటువంటి ప్రయత్నం, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణుల కార్యకర్తలు, ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులు, అధికారులు, చాలా దురదృష్టకరం. ఈరోజు ఈ నెల 16వ తేదీన సాయి గణేష్ తెల్లవారుజామున హైదరాబాద్ లో మరి స్వర్గస్థులయ్యారు. 14వ తేదీ ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. కేటీఆర్ గారి టూర్ ఖమ్మంలో ఉందని కాబట్టి ఆయనను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం ఒక కల్వకుంట కుటుంబానికి మనం చేస్తా ఉన్నాం. ఇది సామాన్య ప్రజలు కూడా అందరికీ హక్కులు అధికారాలు కల్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇదేం నిజాం రాజ్యం కాదు. నిజాం రాజ్యం అని భావిస్తే పొరపాటు. ఇదేది కుటుంబ రాజకీయాలు కానీ, వారసత్వ రాజకీయాలు కానీ, డైనాసిటీ రాజకీయాలు కానీ, వంశపారంపర రాజకీయాలు కానీ తెలంగాణలో తెస్తామంటే తెలంగాణ ప్రజలు ఎన్నిటికీ అంగీకరించారని మనం చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజలు ఆ రోజు నిజాంకి వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ యొక్క తెలంగాణ చరిత్ర. అదే విధంగా 69లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా నిరంతరం పోరాటం చేసి త్యాగాలు చేసిన చరిత్ర ఈ తెలంగాణ చరిత్ర. ఇటీవల మలిదశ ఉద్యమంలో కూడా వీరోచితంగా సకల జనుల సమ్మె చేయడం కానీ, అనేక రకాల పోరాటాలు చేయడం కానీ ఈరోజు మరి తెలంగాణ సాధించుకున్నటువంటి చరిత్ర తెలంగాణ చరిత్ర. కాబట్టి తెలంగాణ ప్రజలు అనేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా చైతన్యంగా ఉంటారు. తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఉంటారో ఇటీవల హుజూరాబాద్ లో తెలియజేయడం జరిగింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు
ఊరూరుకు పోలీసులు మేరింపజేశారు. వందలాది మంది ఎమ్మెల్యేలు ఎంపీలకు వచ్చి అక్కడ ఊరూరు ఓటోటు తిరిగి ఇంటింటికి వేల రూపాయలు పంచినా, లక్షల రూపాయలు పంచినా, కోట్ల రూపాయలు పంచినా హుజూరాబాద్ ప్రజలు ఏ రకంగా 23,000 మెజార్టీతో అక్కడ ఈటల రాజేందర్ గారిని గెలిపించారు మనకు తెలుసు. అది చిన్న విషయం కాదు. ఆ యొక్క గెలుపు, ఆ యొక్క ఫలితాలు చూసిన తర్వాత ఈరోజు ముందుగా మాకు అక్కడ బలం లేదు. భారతీయ జనతా పార్టీకి తక్కువ బలం ఉంది. ఈటల రాజేందర్ రావడంలో ఈరోజు కేసీఆర్ పరిపాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ గారి యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ తండ్రి కొడుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు అక్కడ ప్రజలు తీర్పిచ్చారు. ఈ యొక్క సమాజంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రానికి ముందు అనేక మంది మహనీయులు ఉన్నారు. కానీ ఎవరిది కూడా ప్రభుత్వం శాశ్వతం కాదు. నిజాంను కూల్చివేసిన చరిత్ర, నిజాం యొక్క నియంతృత్వ పాలనను కూల్చివేసిన చరిత్ర ఈరోజు మన కళ్ళ ముందు చూశాం. ఆ తర్వాత అనేక మంది, ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే, ఎంతమంది ప్రధానమంత్రులు కాలే. మేము కూడా ఇవి శాశ్వతం కాదు. కానీ వ్యవస్థ శాశ్వతంగా ఉంటుంది. ఈ యొక్క ప్రజాస్వామ్యం శాశ్వతంగా ఉంటుంది. ఈ మంచి చెడు శాశ్వతంగా ఉంటుంది. అది మనకు కావాలి. ఈరోజు మహనీయుల గురించి చెప్పుకుంటాం, మనం వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటాము. కానీ అక్రమ కేసులు పెట్టించి, రౌడీ షూప్ ఓపెన్ చేసి 3 నెలల్లో 3 సార్లు జైలుకి పంపించి, నాయకుడు వస్తుందంటేనే అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టినటువంటి నాయకులు ఎప్పుడు కూడా చరిత్రలో నిలవలేని విషయాలు ఈ సందర్భంగా మనీ వస్తున్నాం. నేను ఇప్పుడిప్పుడే అనుకున్నాను, ఇక్కడ కమ్యూనిజం పోయింది, ఈరోజు ఖమ్మం బాగుపడతారేమో. మీకు అందరికీ తెలుసు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఖమ్మం ఏ రకంగా అభివృద్ధి చెందింది? తుమ్మల నాగేశ్వరరావు గారిని అడగండి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఖమ్మంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే పూర్తిగా రోడ్లు, అద్భుతమైనటువంటి రోడ్లు, వేలాది కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఈ ఖమ్మంలో, అది భద్రాచలం వెళ్ళాలన్నా, అది కొత్తగూడెం వెళ్ళాలన్నా, అది వరంగల్కి వెళ్ళాలన్నా, అది సూర్యాపేటకి వెళ్ళాలన్నా, అది కోదాడకి వెళ్ళాలన్నా, విజయవాడకి వెళ్ళాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా 1 కాదు 2 కాదు, వేలాది కోట్లు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేంద్ర రోడ్ల మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి ఇక్కడ నేను ప్రారంభోత్సవాలు చేశాం. ఇప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి హయాంలో ఈ జిల్లాలో రోడ్లు అభివృద్ధి జరిగాయి. నేను అడుగుతా ఉన్నాను, రోడ్లు తప్ప మీరు ఖమ్మంలో ఏం చేశారో చెప్పండి. ఖమ్మంలో ఏం చేశారు? అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, మేము కూడా స్వాగతిస్తాము, సమర్థిస్తాము. కానీ ఈ రకంగా దౌర్జన్యాలు చేసి, ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి, ఈ రకంగా నియంత్రితంగా వ్యవహరిస్తే ప్రజలు తప్పకుండా ఇదే ఖమ్మం నడిబొట్టున ఎక్కడైతే సాయి గణేష్ విషం తాగి చనిపోయాడో అక్కడనే టిఆర్ఎస్ పార్టీని పాతరేస్తారని సందర్భంగా మనం వస్తుంది. ఎవరికి శాశ్వతం కాదు. అందరూ కూడా చట్టబద్ధంగా ఉండాలి. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాను, లక్ష్మణ రేఖ దాటొద్దు. కొంత పాలక పార్టీకి అనుకూలంగా ఉన్నా లక్ష్మణ రేఖ దాటొద్దు. ఎవరు మీ ఎంబడి ఉండరు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ అజయ్ కుమార్ రాడు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క కేసీఆర్ రాడు, మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కొడుకు రాడు. మీకు మీరే నిలబడాలి. మీ యొక్క నిలబడేటువంటి, మీరు వేసుకున్నటువంటి డ్రెస్సే మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి మీరు ఏ రకంగానైతే ఈ పోలీసు ఉద్యోగంలో చేరినప్పుడు ఏ రకంగానైతే మేము ప్రతిజ్ఞ తీసుకున్నారో న్యాయంగా, ధర్మంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తామనేటువంటి ఏదైతే ప్రతిజ్ఞ తీసుకున్నారో దానికి మాత్రమే మీరు ఉండాలి తప్ప ఏ నాయకుడికి అనుకూలంగా అండగా పోలీస్ వ్యవస్థ ఉండకూడదని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గణేష్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు, ఇటీవల తల్లిని కోల్పోయాడు. కానీ చిన్నప్పటి నుంచే ఈ సావిత్రమ్మ వాళ్ళ అమ్మగా ఉంటాడు, ఆయన దగ్గర పెరిగాడు. 15 రోజులు కారు డ్రైవింగ్ చేస్తాడు. ఆ 15 రోజులు వచ్చినటువంటి డబ్బుతో నెల రోజులు కుటుంబాన్ని నడుపుతాడు. మిగతా 15 రోజులు సగం కడుపుతో ఈ యొక్క కమలం పువ్వు జెండా పట్టుకొని పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప కార్యకర్త సాయి గణేష్.
పేదవాడు కావచ్చు, లేకపోతే ఆయన వెనుక అంగబలం అండబలం లేకపోవచ్చు, కానీ సిద్ధాంతం కోసం పనిచేశాడు. అతను కరోనా వస్తే, కరోనాలో సేవ చేస్తే సేవ చేయకుండా అడ్డుకుంటారు. భోజన ప్యాకెట్లు మా యొక్క నడ్డా గారు చెప్పారు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంట్లో ముగ్గురుంటే మరొక 5 మందికి 8 కలిసి వంట చేయండి. ఇంట్లో ఇద్దరుంటే మరొక 5 మందిని కలిపి 7 మందికి వంట చేయండి. ఇంట్లో 10 మంది ఉంటే 15 మందికి వంట చేయండి. ప్రతి కుటుంబం కూడా 5 మందికి ఆహారం పెట్టాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపుకి సాయి గణేష్ స్పందించి ఇంట్లో ఇదే అమ్మమ్మ చేతితో ఆహార పొట్లాలు చేసి కరోనా సమయంలో పేదవాళ్లకు పని కోల్పోయినటువంటి వాళ్ళకు అన్నం పెడతామంటే ఆ రోజు అడ్డుకుంటారు, పోలీస్ స్టేషన్లో కూర్చుంది. కేటీఆర్ వస్తే నేను అడుగుతా ఉన్నాను, కేటీఆర్ వస్తే ఏ ప్రాతిపదికలు మీరు అరెస్ట్ చేస్తారు? ఇది నిజాం రాజ్యాన్ని అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు కూడా హక్కులు అధికారాలు ఇచ్చారు. మాకు కూడా ప్రతి ఒక్కరికి హక్కులు అధికారాలు ఇచ్చారు. మీకు తెలుసు, ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే నేను అప్పుడు హోంమంత్రిగా ఉన్నాను. కొన్ని రోజులు హోంమంత్రిగా ఉన్నా నేను. 1 సంవత్సరంన్నర పాటు రైతులకు కావలసినటువంటి కరెంట్ ఇచ్చాము, రైతులకు కావలసినటువంటి పారిశుద్ధ కార్యక్రమాలు ఇచ్చాము, టాయిలెట్లు నిర్మాణం చేశాము, మరి మంచి నీళ్ళు ఇచ్చాము. అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకున్నాం తప్ప ఏ రోజు కూడా రక్కంలో రైతులు రెడ్డిపోటు వస్తే, మరి లాల్ కిలా వస్తే కూడా, ఎర్రకోట వస్తే కూడా వాళ్ళ మీద ఏమనలేదు. లాఠీ ఎక్కలు ఎక్కడ ఉన్నటువంటి పోలీసులు, అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి పనితీరు అర్థం పడతాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారిని అనేక రకాలుగా విమర్శిస్తున్నా ఎక్కడ మీ కేసులు పెట్టాలి. ఎప్పుడెప్పుడు ఒక టీచర్, ఖమ్మం జిల్లా టీచర్, ఆమె ఒరిజినల్ గా ఆమె ఆంధ్ర, ఇక్కడ అలా పడతా ఉంటాడు, ఆమెలో పోస్ట్ చేసిందని చెప్పి మన ఖమ్మం పోలీసులు చిత్తూరుకు వెళ్లి చిత్తూరులో ఉన్నటువంటి ఒక మహిళా టీచర్ ఉపాధ్యాయురాల్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే ఈ యొక్క ఉన్నటువంటి స్థానిక మంత్రులు, స్థానిక నాయకుల ప్రభావం పోలీస్ వ్యవస్థ మీద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగమే, ఖచ్చితంగా ఆమెకు స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ ఉన్నది. దేశద్రోహ కార్యక్రమం చేయడం లేదు, కానీ మంచి అని చెడుని చెప్పేటువంటి అధికారము ఎవరికైనా ఉంటుంది. నేను పోలీసులను అడుగుతా ఉన్నాను, మీకు కూడా అధికారం ఉంది. మంచిని మంచిగా, చెడుని చెడుగా చూసేటువంటి అధికారము, చెప్పేటువంటి అధికారము మీకు కూడా ఉంది. మనది డిసిప్లిన్ ఫోర్స్ కావచ్చు మనది, కానీ ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెడతాం, ఎవరిని పడితే వాళ్ళను రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. నేను అడుగుతా ఉన్నాను, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఖమ్మం జిల్లాలలో ఈ యొక్క మా స్థానిక మంత్రి నేతృత్వంలో ఎంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేశారు కాబట్టి రాత్రికి రాత్రి మీ ఇష్టం ఉన్నప్పుడు, మీకు కావలసినప్పుడు, మీకు నచ్చినప్పుడు, మీ మంత్రి చెప్పినప్పుడు, మీ ప్రభుత్వం చెప్పినప్పుడు ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు. వచ్చే నెల 4వ తేదీన పెళ్లి, అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా అత్తగారు ఏమనుకుంటారు, మా యొక్క కాబోయే భార్య ఏమనుకుంటుందో, నన్ను నేను ఏం నేరం చేశానో, నేను దేశద్రోహిని జైల్లో పెట్టాననేటువంటి అవమానంతో కుంచుకొని బాధపడి కుమిలి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ పాపం ఈ ప్రభుత్వాన్ని, ఈ హత్య ఈ ప్రభుత్వాన్ని, ఈ హత్య స్థానిక మంత్రిని. కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుతాను, ఆ కూడలిలో ఆయన చేసిన పోరాటము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కోసం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కువ విగ్రహాలు ఉన్నాయంటే ఈ ప్రపంచంలో అత్యధికమైనటువంటి విగ్రహాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఖమ్మంలో పెడదామంటే ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, ఈ అబ్బాయి మీద. ఇది పాపం అబ్బాయి. బీజేపీలో పనిచేయడం పాపం, కరోనాలో సేవ చేయడం పాపం. 10 మందికి సేవ చేసిన, బస్తీలో 10 మందికి అండగా నిలబడ్డా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు అంతకంటే గొప్ప ఇంకో కార్యక్రమం ఇంకోటి ఉండదు. అటువంటి వ్యక్తిని ఎందుకోసం ఈరోజు
ఆత్మహత్య చేసుకునే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు పోలీసులు ప్రయత్నం చేశారో ఆత్మ పరిశీలన చేసుకుంది. ఆ రకంగా ఏదైతే ఈరోజు సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడో దానికి తప్పకుండా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వమే ఈరోజు బాధ్యత వహించాలి. ఈ కుటుంబంతో ఉన్నటువంటి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ అవినీతి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ అహంకార పూరితమైనటువంటి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ నిజాం రాజ్యాంగ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఒక దిక్కు అంబేద్కర్ విగ్రహం వద్దంటాడు, మరొక దిక్కు అంబేద్కర్ రాజ్యాంగం వద్దంటాడు. చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారు, హుజూరాబాద్ లో ఓడిపోయిన తర్వాత ఈ రాజ్యాంగం బాగలేదు, హుజూరాబాద్ లో ఓడిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు బాగలేడు, హుజూరాబాద్ లో ఓడిపోయిన తర్వాత బీజేపీ బాగలేదు, ఈ హుజూరాబాద్ లో ఓడిపోయిన తర్వాత నరేంద్ర మోడీని దేశం నుంచి తరిమి కొడతాడట, భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతం కలుపుతాడట. అయ్యా నిజాం రాజా, ఎవరు బంగాళాఖాతంలో కలుస్తారో, ఎవరు దేశం నుంచి పోతారో నిన్న మొన్న ఉత్తరప్రదేశ్ లో చూశారు, నిన్న మొన్న మణిపూర్ లో చూశారు, నిన్న మొన్న ఉత్తరాంచల్లో చూశారు, నేను ప్రచారం చేసినటువంటి గోవాలో చూశారు, 2024 ఎన్నికల్లో కూడా చూస్తారు. తెలంగాణలో ఎవరు బంగాళాఖాతంలో కలుస్తారో, ఎవరు తరిమి కొడతారో తెలంగాణ ప్రజలు నిర్ణయించబోతున్నారు. మనం చేస్తాను. నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని, ప్రగతి భవన్ లో కూర్చొని నువ్వు కాదు చెప్పాల్సింది, తరిమి కొట్టాల్సింది దేశ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంగా తీర్పునివ్వాలి తప్ప నిజాం రాజుగా నీ తీర్పు, నీ మాట, నీ సపోర్ట్ మాకు అవసరం లేదు, నీ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. కేసీఆర్ సర్టిఫికెట్, కేటీఆర్ సర్టిఫికెట్ మాకు మా ప్రభుత్వానికి అవసరం లేదు. తెలంగాణ ప్రజలు మాకు గత ఎన్నికల్లో 4 మంది ఎంపీలను గెలిపించారు. తెలంగాణ ప్రజలు నువ్వు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా హుజూరాబాద్ లో మీ ప్రభుత్వాన్ని ఓడించారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర రాజధానిలో మీ పార్టీని ఏ రకంగా మరి దెబ్బతీశారో మీకు తెలుసు. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా స్వాగతించారో ప్రజలు చూశారు. కాబట్టి మీ అందరిని కోరుతాం. అంతకుముందు దుబ్బాకలో కూడా చూశాం. దుబ్బాకలో ఒక దిక్కు సిరిసిల్ల, కేటీఆర్ ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, ఒక దిక్కు సిద్దిపేట, కేసీఆర్ సొంత కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అల్లుడు ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఒక దిక్కు గజ్వేలు, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ. అది ఆ 3 కాన్స్టిట్యున్సీల మధ్యలో ఉన్నటువంటి దుబ్బాక టిఆర్ఎస్ పార్టీకి గులాబీ జెండాకు కంచుకోటది. అటువంటి కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టింది. అక్కడ దుబ్బాకలో కూడా ఎగిరేశాం జెండా. తప్పకుండా ఈ తెలంగాణలో కూడా నువ్వు వద్దన్నా, నువ్వు కాదన్నా, నీకు మద్దతిస్తున్నటువంటి మజ్లిస్ పార్టీ బాధపడ్డా తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని ఓడించబోతా ఉన్నారు. అందుకే ఈరోజు సర్వేలు వచ్చిన తర్వాత సర్వేలు చూసిన తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వము అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద 3 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ తిడతాడు. ఆయన కొడుకు ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఆయన సోషల్ మీడియాలోకి వెళ్తాడు. ఆయన కొడుకు ఉదయం లేస్తే సాయంకాలం వరకు నోరు తెరిస్తే తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చిందంటారు. అయ్యా తెలంగాణలో గ్రామాలలో పనిచేస్తున్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద ఈరోజు కోట్లాది మందికి కేంద్ర ప్రభుత్వము మన్నిరేగా నిధులు ఉపాధి కల్పిస్తా ఉంది, పని దినాలు కల్పిస్తా ఉంది. ఎంతసేపు డబ్బులు మాకివ్వండి, మేం ఖర్చు పెడతాము, మీరు నేరుగా ఖర్చు పెట్టొద్దని. మీకు తెలుసు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి 100 రూపాయలు ఇస్తే 15 రూపాయలు మాత్రమే ప్రజలకు చేరేది. మధ్యలో 85 రూపాయలు మధ్య దళారీలు, రాజకీయ నాయకులు దోచేస్తున్నారని మేం చెప్పలా, ప్రధానమంత్రి చెప్పాడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు 100కు 100 రూపాయలు ఒక్క న్యాయ పైసా కూడా
ఎక్కడ కూడా ఎవరు కూడా దోచుకోకుండా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకునేవాళ్ళు. మనరేగ కింద రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తే సగం డబ్బులు మాత్రమే కూలీలకు చేరేది. మున్సిపాలిటీల అభివృద్ధుల కోసం డబ్బులు ఇస్తే సగం మాత్రమే చేరేది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేరుగా ప్రజలకు నేరుగా సహాయం చేసే కార్యక్రమం. అందుకే ఈరోజు నేను హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆదాయం తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం మాకేది ఇచ్చింది. అయ్యా, మనరేగా కింద లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం కదా, అది తెలంగాణ ప్రజలకు కాదా? ఈరోజు రూపాయి బియ్యం ఏదైతే కేజీ బియ్యం ఇస్తా ఉన్నారో, ఆ రూపాయి కేజీ బియ్యంలో మీరిచ్చేది 1 రూపాయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 32 రూపాయలు. ఆ రూపాయి కేజీ బియ్యము తెలంగాణ ప్రజలకు ఇస్తే అది తప్ప? ఆ డబ్బు కూడా మీ చేతికి ఇవ్వాలా? ఈరోజు కరోనా వస్తే గత 2.5 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఉచితంగా ఇంకా బియ్యం ఇస్తున్నాం. అది తప్ప? అది ప్రజల డబ్బు కాదా? అది ప్రభుత్వ డబ్బు కాదా? అది కేంద్ర ప్రభుత్వ డబ్బు కాదా? అది నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బు కాదా? మీ చేతిలో పెడితేనే డబ్బా? మీ ప్రగతి భవన్ లో ఇస్తేనే తప్ప? మీ ఫామ్ హౌస్ కి ఇస్తేనే డబ్బా? మీరు సంతకం ఇస్తేనే అది నిధులా? ఈరోజు కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ కుటుంబం చెప్పాలి. ఈరోజు మేము ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాం. 1000 కోట్ల రూపాయలు, సుమారు 1,00,000 కోట్లతో తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ జాతీయ రహదారుల కోసం ఖర్చు పెట్టింది. ఇంకొక 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉంది. హైదరాబాద్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు కోసం ఈరోజు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. వరంగల్లో రైతుల కోసం 6,500 కోట్లతో పరిశ్రమ పెట్టాము. ఈరోజు గ్రామ పంచాయతీల అభివృద్ధికి, గ్రామ పంచాయతీల్లో వీధి లైట్లు వెలగాలన్నా, రోడ్లు ఊడ్చాలన్నా, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇవ్వాలన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఈరోజు గ్రామ పంచాయతీ నిర్వహిస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈ ఖమ్మం గడ్డ నుంచి కేసీఆర్ కుటుంబానికి, గ్రామాలకు గత 8 సంవత్సరాలుగా మీరెంత డబ్బిచ్చారో, మేమెంత డబ్బిచ్చామో చర్చకు సిద్ధమా కేసీఆర్ గారు సవాల్ చేస్తా ఉన్నాను. అయ్యా కేసీఆర్ గారు, రూపాయి కేజీ బియ్యం వెనుక మీరెంత ఖర్చు పెట్టారో, మేమెంత ఖర్చు పెట్టామో చర్చకు సిద్ధమా కేసీఆర్ గారు? జాతీయ రహదారుల కోసం మీరెంత ఖర్చు పెట్టారో, మేమెంత ఖర్చు పెట్టామో చర్చకు సిద్ధమా కేసీఆర్ గారు? ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం. 2.5 సంవత్సరాలుగా అదనంగా ఈరోజు 3,00,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ఉచిత బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం. దాంట్లో మీరెంత ఖర్చు పెడుతున్నారో, మేమెంత ఖర్చు పెడుతున్నామో ఉచిత బియ్యంలో చర్చకు సిద్ధమా కేసీఆర్ గారు? ఈరోజు కరోనా వ్యాక్సిన్ లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది. మొదటి డోసు ఉచితంగా ఇచ్చాం, సెకండ్ డోసు ఉచితంగా ఇచ్చాం, థర్డ్ డోసు కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాం. రేపు ఏ కష్టం వచ్చినా ఈ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను అడుగుతా ఉన్నాను, కరోనాలో వ్యాక్సినేషన్ కోసం ఈ ప్రభుత్వమైన ఖర్చు పెట్టిందా? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా? చర్చకు సిద్ధం అడుగుతా ఉన్నాను. ఈరోజు హెల్త్ విషయంలో ఈరోజు వెల్నెస్ సెంటర్స్ కింద లేక ఇతర కార్యక్రమాల కింద, జాతీయ ఆరోగ్య మిషన్ కింద మేమెంత ఖర్చు పెడుతున్నామో, మీరెంత ఖర్చు పెడుతున్నారో ఈ తెలంగాణలో చర్చకు సిద్ధం అడుగుతాం. ఈరోజు ఉద్యోగాలు అంటా ఉన్నావు, ఏమైందని అడుగుతా ఉన్నాను. 8 నెలల తర్వాత హుజూరాబాద్ లో ఓడిపోయిన తర్వాత ఉద్యోగాల బట్టి జ్ఞాపకం వచ్చింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నావు, ఎందుకు తెరిపించలేదు అడుగుతా ఉన్నాను. ఇంటికే ఉద్యోగం ఇస్తామన్నావు, ఎందుకు ఇవ్వలేదు అడుగుతా ఉన్నాను. దళితులకు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నావు, ఏమన్నాడైనా అధికారంలో రాకముందు నేను నా ముసలిది మాత్రమే ఉన్నాము, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, నాకు వెనక ముందు ఎవ్వరు లేరు, ఈ తెలంగాణ వస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితులు చేస్తాను. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు అయిపోయింది కదా, మీరు వచ్చే ఎన్నికల్లో
దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ ప్రకటిస్తానని అడుగుతా ఉన్నాను. దీనికి సిద్ధమని అడుగుతా ఉన్నాను. గతంలో చేయలేకపోయావు కదా, 10 సంవత్సరాలే దళితే పేరు చెప్పుకొని ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావు కదా. ఇప్పటికైనా దళితుడికి ముఖ్యమంత్రి కుర్చీ వచ్చే ఎన్నికల్లో ఇస్తావా? ఎన్నికలకు ముందు చెప్పాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఈ తెలంగాణలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలబడ్డాం. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. అప్పు ఇచ్చింది ఎవరో అడగాలని కోరుతున్నాను. ఈ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అప్పు తెస్తే ఆ అప్పు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ సంస్థలు. కేంద్ర ప్రభుత్వం కాకుండా ఎంత అప్పు తెచ్చావో చూపించాల్సిన కోరుతాను. నువ్వు తీసుకున్నటువంటి అప్పుల్లో 80% అవి కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు. తెలంగాణ ప్రజల మీద దేశం ఉంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నీ చేతుల్లో పెడతామా? ఈరోజు నరేంద్ర మోడీ గారు విమర్శిస్తున్నారు. ఆ నరేంద్ర మోడీ గారు ముఖ్య ప్రధానమంత్రి అయిన తర్వాత గత 8 సంవత్సరాలుగా ఆయన జన్మదినమైన, ఆయన పండుగ వచ్చినా, ఆయన పబ్బం వచ్చినా, ఏ ఒక్క రోజు కూడా విదేశాలకు వెళ్ళినా మనకందరికి తెలుసు, కుటుంబాలు ఉంటాయి, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, హాలిడే ఉంటుంది, పండుగ ఉంటుంది. కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా 8 సంవత్సరాల్లో ఏ దేశ ప్రధానైనా పని చేశారంటే ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు ఒక్కరే అని మనం చేస్తున్నాం. అయ్యా అప్పుడే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో అప్పుడే వీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఎన్ని రోజులు సెక్రటరీకి వచ్చావయ్యను? వారం రోజులు కూడా రాలా. 8 సంవత్సరాలలో సెక్రటరీ కూడా రాకుండా పరిపాలన చేసినటువంటి బంగారు తెలంగాణ అయ్యా నువ్వు సృష్టించావు. తెలంగాణ ఇది దీనికోసమా మేము 1200 మంది చనిపోయింది, దీనికోసం ఆ రోజు మేము ఉద్యమాలు చేసింది, దీనికోసం ఆ రోజు సకల జనుల సమ్మె చేసింది, దీనికోసం ఆ రోజు తెలంగాణ ప్రజల కండగా భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ నాయకత్వంలో పార్లమెంటులో తెలంగాణ ప్రజల గొంతు వినిపించాము, తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డాము. దీనికోసం అడుగుతా ఉన్నాను. ఎన్ని రోజులు ఫామ్ లో ఉంటుంటావో తెలియదు, ఎప్పుడు ప్రగతి భవన్కి వస్తావో తెలియదు. మేమందరం సెక్రటరీకి రావడం లేదంటే నన్ను సెక్రటరీకి రాడంటారా మీరు అని చెప్పి ఉన్న సెక్రటరీ కూలగొట్టాడు. ఈరోజు ప్రపంచంలో ఏదైనా రాష్ట్రంలో సెక్రటరీ లేనటువంటి రాష్ట్రం ఉంది అంటే బంగారు తెలంగాణలో కేసీఆర్ నిజాం పాలనలో మరి మన తెలంగాణ రాష్ట్రమే ఉంది. అంత దురదృష్టకరమైనటువంటి పరిపాలన, అంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన, అంత నియంత్రితమైనటువంటి పరిపాలన, అంత అవినీతిపరమైనటువంటి పరిపాలన, అంత అహంకారపూరితమైనటువంటి పరిపాలన, అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఏమన్నారు? తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం పెరుగుతుంది. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం పెరగలే, మీ కుటుంబం గౌరవం మాత్రమే పెరిగింది. మీ ఆత్మ గౌరవం మాత్రం పెంచుకున్నారు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినారు. ఆ రోజు అందరం పోరాటం చేసింది, ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి. పేద ప్రజల రోజు అనేక మంది యువకులు పోలీస్ కానిస్టేబుల్ కిస్టే నుంచి మొదలు పెడితే అనేక మంది ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకుంటూ తెలంగాణ వచ్చింది. నువ్వు ఒక్కడు పోరాటంతో రాలా, మీ కుటుంబంతో రాలా. అనేక మంది 1200 మంది ప్రపంచ చరిత్రలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి చరిత్ర ఏదైనా ఉంటుందంటే తెలంగాణ. ఈరోజు తెలంగాణలో కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, పౌర సమాజం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఏ సంఘమైనా నీ ఎంబడి ఉందని అడుగుతాను. స్వార్థ పరులు తప్ప, అవినీతి పరులు తప్ప, పార్టీ ఫిరాయింపుదారులు తప్ప ఈరోజు ప్రగతి భవన్లో ఎవరు నేను అడుగుతా ఉన్నాను. నిజమైనటువంటి ఉద్యమకారులు ఈరోజు ఏ ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్ కుటుంబంతో లేరు. పార్టీని ఫిరాయించినటువంటి వాళ్ళు, తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళు, తెలంగాణ వద్దన్నటువంటి వాళ్ళు, తెలంగాణ కావద్దన్నటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల మీద దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళు
తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టించినటువంటి వాళ్ళు ఎంఎం పార్టీ అసదుద్దీన్ నాయకుడు, అక్బరుద్దీన్ నాయకుడితో సహా, ఇక్కడ మంత్రితో సహా ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. తెలంగాణ వ్యతిరేకించారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రగతి భవన్ లో కూర్చొని నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తున్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో కేసీఆర్ పక్కన కూర్చొని ఈరోజు బీజేపీని విమర్శిస్తున్నారు. ప్రగతి భవన్ లో కూర్చొని ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం బాగలేదు, మా కుటుంబం శాశ్వతంగా పరిపాలించేటువంటి రాజ్యాంగం కావాలి, నిజమైనటువంటి నిజాం పరిపాలనలో ఏ రకమైనటువంటి నిజాం చనిపోతే నిజాం కొడుకు ఏ రకంగానైతే రాజయ్యాడో ఆ పరిపాలన కావాలంటాడు. ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఆధారంగా ప్రజల తీర్పు ద్వారా 2 సార్లు ముఖ్యమంత్రి అయి ఈరోజు ఆ యొక్క రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవహేళన చేసే విధంగా, అవమానించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ప్రవేశిస్తా ఉన్నాడు. కాబట్టి మీ అందరూ కోరుతా ఉన్నాను, నేను సామినేని సాయి గణేష్ ఏదైతే ఈరోజు స్వర్గస్థుడయ్యాడో, బలయ్యాడో, తప్పకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. మరొకసారి మనం చేస్తున్నాడు కేసీఆర్ 2024లో మరింత మెజార్టీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో రాబోతుంది. నీలాంటి టాటాకు, చప్పుళ్లకు, నీలాంటి వ్యక్తులకు భారతీయ జనతా పార్టీ భయపడదు, నరేంద్ర మోడీ గారు భయపడదు. మేము పాకిస్తాన్కే భయపడలేదు, మేము చైనాకే భయపడలేదు, ఇప్పుడు అమెరికా కూడా భయపడడం లేదు. మేము న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, నీతివంతంగా పరిపాలన చేయబోతాం. కాబట్టి ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. అసలే నువ్వు చెప్పావు, అనేక సార్లు చెప్పావు, పార్టీ పెడతాన్నావు, ఫెడరల్ ఫండ్ పెడతాన్నావు, నువ్వు ఏదైనా పెట్టుకో, ఎవరితోటైనా కలుపుకో. ఈ తెలంగాణలో దోపిడీ చేసిన డబ్బు దేశంలో రాజకీయ పార్టీలకు అన్ని పంచి అత్యధికమైనటువంటి దోపిడీ చేసి దేశాలలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో రాజకీయ పార్టీలకు డబ్బులు ఇస్తున్నటువంటి ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మద్రాసులో ఎన్నికలైతే డబ్బులు ఇస్తాడు మాకు వ్యతిరేకంగా, ఒరిస్సాలో ఎన్నికలైతే డబ్బులు ఇస్తాడు, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలైతే డబ్బులు ఇస్తాడు, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలైతే డబ్బులు ఇస్తాడు, కర్ణాటకలో ఎన్నికలైతే డబ్బులు ఇస్తాడు. ఎవరి పైసలు అడుగుతా ఉన్నాం? మా తెలంగాణ ప్రజల పైసలు, మా తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు డబ్బుల రూపంలో, పన్నుల రూపంలో మీకు కడితే మా ఉద్యోగస్తులు కానీ, మా యొక్క ప్రజలు కానీ ఆ డబ్బును ఇష్టారాజ్యంగా నువ్వు ఖర్చు పెట్టుకుంటావా? ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తావా? పేద ప్రజలకు ఇల్లు ఇవ్వమంటే ఇల్లు ఇవ్వవు, కానీ అద్భుతంగా 4 నెలల్లో ప్రగతి భవన్ నిర్మాణం చేసుకుంటాం. మేము మన స్థానంలో ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం చేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉండే తెలంగాణ నిర్మాణం చేస్తాం. అది ప్రగతి భవన్ కాదు, ప్రజా ప్రగతి భవన్ గా మారుస్తాము. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా సరే నేరుగా ముఖ్యమంత్రిని కలిసేటువంటి ప్రభుత్వం ఇస్తాం. ఈ తెలంగాణలో ఏ వ్యక్తి కూడా అన్యాయం, అరాచకం కాకుండా నీతివంతమైనటువంటి, న్యాయమైనటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఇస్తాం. అందుకే నేను ఈ సందర్భంగా సాయి గణేష్ ఆత్మకు శాంతి చేకూరాలనే ఈ విషయాలను చెప్తా ఉన్నాను. తప్పకుండా సాయి గణేష్ ఆత్మకు చేకూరాలి. ఆయన మృతికి ప్రగాఢమైనటువంటి సంతాపం నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల తరఫున, ప్రజా సంఘాల తరఫున, విద్యా సంఘాల తరఫున, విద్యార్థుల తరఫున, తెలంగాణలో మేధావుల తరఫున ఆయనకు నేను శ్రద్ధాంజలి అర్పితం చేస్తాను. ఈ ప్రభుత్వం యొక్క క్రూరమైనటువంటి, హింసాత్మకమైనటువంటి, నియంత్రితమైనటువంటి చర్యలకు ఒక సామాన్య యువకుడు బలైపోయాడు. ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి యువకుడు బలైపోయాడు. కమలం జెండా పట్టుకున్న నేరానికి బలైపోయాడు. అంబేద్కర్ విగ్రహం పెట్టాలనుకున్న దానికి బలైపోయాడు. కాబట్టి తప్పకుండా వాళ్ళమ్మ కూడా నేను పాదాభివందనం చేస్తూ, తల్లి తప్పకుండా మీకు అండగా ఉంటాం, తప్పకుండా మీకు ఏ రకమైనటువంటి బాధపడకూడదు. ఒక్క గణేష్ చనిపోతే ఇంతమంది గణేషుని కొడుకులున్నారు, ఇన్ని వేల మంది గణేషులు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు నీ కొడుకే అనుకో, కిషన్ రెడ్డి నీ కొడుకే అనుకో, ఈరోజు ఈ దేశ ప్రధానమంత్రి నీ కొడుకే,
ఈ యొక్క జగత్ ప్రకాష్ నడ్డా బీజేపీ అధ్యక్షుడు నీ కొడుకును మమ్మల్ని చూసుకో, తప్పకుండా మీకు అండగా ఉంటాము. నేను ఖమ్మం జిల్లా నాయకులు కూడా చెప్తా ఉన్నాను. ఆ తల్లికి ఏం కష్టం రావు. ఆ తల్లికి మీరందరూ సాయి గణేష్ ఉంటే ఏ రకంగా ఆదుకుంటాడో, ఎందుకంటే ఆ తల్లికి వెనక ముందు ఎవరు లేరు, ఉన్నాడు ఒక్కడే సాయి గణేష్. ఆయన ఈరోజు స్వర్గస్థుడయ్యాడు. కాబట్టి సాయి గణేష్ కు ఇక్కడ ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నట్టు తల్లి కళ్ళల్లో ఎప్పుడు కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అవసరమైతే మనమందరం కూడా ఒకరోజు ఉపవాసం ఉండి నెలకోసారైనా సరే సాయి గణేష్ అండగా ఉందామని చెప్పి ఈ సందర్భంగా వదిలేస్తూ పార్టీ తరఫున 8 లక్షలు ఇచ్చాం అమ్మ కోసం. తర్వాత ఏ అవసరం ఉన్నా కూడా ఏదైనా సరే కూడా పార్టీ తరఫున అందరితో ఆలోచించి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ సాయి గణేష్ యొక్క మృతికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆ యువకుడు బాధతో విషం జాగి మృతి చెందాడు. అయినా సరే సాయి గణేష్ తప్పకుండా నువ్వు ఏ లక్ష్యం కోసం ఇంత పోరాటం చేశామో ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. బాబు మంత్రి గారి పర్మిషన్తో ఒకటి విజ్ఞప్తి. ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవ కేంద్ర కేబినెట్ శాఖ మంత్రులు ప్రజల ఆశీర్వాదంతో వచ్చే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వంలో తప్పనిసరిగా ఒక మంచి డెవలప్మెంట్ స్కీమ్ కి సాయి గణేష్ పేరుతో ఒక స్కీమ్